హాయ్ ఫ్రెండ్స్, 22వ తారీఖు 5వ నెల 2024 బుధవారం నాటి న్యూస్ పేపర్లో కరెంట్ అఫైర్స్ ఒకసారి గమనించండి. సింగపూర్ విమానంలో భారీ కుదుపులు, ఒకరు మృతి, 30 మందికి గాయాలు అయ్యాయి అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఇటీవల కాలంలో ఏ విమానంలో భారీ కుదుపుల కారణంగా ఒకరు మృతి చెందడం జరిగింది, లేకపోతే సింగపూర్లోని ఏ విమానంలో భారీ కుదుపుల కారణంగా ఒకరు మృతి చెందడం జరిగింది అని అడుగుతాడు, లేకపోతే ఏ విమానంలో ప్రమాదం జరిగింది అని అడుగుతాడు. విమానం పేరు గుర్తుపెట్టుకోండి. విమానం పేరు SQ321 విమానం. SQ32 విమానంలో సాంకేతిక లోపం కారణంగా కుదుపులకు గురయ్యి ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది. అందులో 30 మందికి తీవ్రమైన గాయాలు కూడా అయినాయి. ఈ విమానాన్ని అత్యవసరంగా థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లోని సువర్ణభూమి విమానాశ్రయంలోని దించడం జరిగింది. కాబట్టి సువర్ణభూమి విమానాశ్రయం ఏ దేశానికి సంబంధించింది, లేకపోతే ఏ దేశంలో ఉంది అని అడగచ్చు. థాయిలాండ్. భారత్ అమెరికా భాగస్వామ్యం ప్రపంచానికి భాగ్యదాయకం అని చెప్పి భారతదేశంలోని అమెరికా రాయబారి అయినటువంటి ఎరిక్ గార్సెట్టి తెలపడం జరిగింది. భారతదేశంలోని అమెరికా రాయబారి పేరు ఏమిటి అని అడగచ్చు. ఎరిక్ గార్సెట్టి. డిజిటల్ భారత్పై హ్యాకింగ్ పంజా అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఇందులో ఇంపార్టెంట్, అంతర్జాతీయంగా సైబర్ నేరాల బారిన పడిన దేశాల జాబితాలో 2023 సంవత్సరంలోనే భారత్ 80వ స్థానంలో నిలిచింది. గత ఏడాది దేశంలో 34% వినియోగదారులు సైబర్ దాడులకు గురయ్యారు అని చెప్పి ఈ నివేదిక తెలపడం జరిగింది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, 2023 సంవత్సరంలో అంతర్జాతీయంగా సైబర్ నేరాల బారిన పడిన దేశాల జాబితాలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది అని అడుగుతాడు. 80వ స్థానం. సింగపూర్కు చెందినటువంటి సైబర్ భద్రతా సంస్థ సైఫర్మా 2023 నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా హ్యాకింగ్ దాడుల్లో 13.7% దాకా భారత్ పైనే జరుగుతున్నట్లు వెల్లడించింది. గుర్తుపెట్టుకోండి, సైఫర్మా సైబర్ భద్రతా సంస్థ ఏ దేశానికి చెందింది అని కూడా అడగచ్చు. సింగపూర్ దేశానికి చెందినటువంటి భద్రతా సంస్థ ఇది సైఫర్మా. ఈ సైఫర్మా 2023 నివేదిక ప్రకారం భారతదేశంలోని ప్రపంచవ్యాప్తంగా హ్యాకింగ్ దాడుల్లో భారతదేశంపై ఎంత శాతం దాకా దాడులు జరిగాయి అని అడగచ్చు. 13.7%. గుర్తుపెట్టుకోండి, సైఫర్మా 2023 నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా హ్యాకింగ్ దాడుల్లో 13.7% దాకా భారత్ పైనే జరిగిందని చెప్పి ఈ నివేదిక తెలపడం జరిగింది. భారతదేశం మీద సైబర్ దాడులు అత్యధికంగా చేస్తున్నటువంటి దేశం ఏదేనంటే చైనా, రెండో దేశం పాకిస్తాన్. భారత జనాభాలో 55% పౌరుల వ్యక్తిగత వివరాలు డార్క్ వెబ్లో అందుబాటులో ఉన్నాయని చెప్పి రీసెక్యూరిటీ అనే అమెరికన్ సంస్థ వెల్లడించింది. గుర్తుపెట్టుకోండి, రీసెక్యూరిటీ అనే సంస్థ ఏ దేశానికి చెందింది అని అడగచ్చు. అమెరికా దేశానికి చెందినటువంటి సంస్థ. సైబర్ దాడులను ఎదుర్కోవడానికి జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి 20 డిజిటల్ ఆర్థిక వ్యవస్థల గురించి అమెరికాలోని మసూట్సెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ MIT 2022-23 నివేదికలో వివరించింది. ఈ 20 దేశాల్లో భారతదేశం ఎన్నో స్థానంలో నిలిచింది అని అడుగుతాడు. 17వ స్థానంలో నిలవటం జరిగింది. ఇంపార్టెంట్, ఇందులో ప్రథమ స్థానంలో ఆస్ట్రేలియా ఉంటే సైబర్ దాడులను ఎదుర్కొనే దేశాల్లో 20 దేశాల్లో భారతదేశం 17వ స్థానంలో ఉంటే మొదటి స్థానంలో ఆస్ట్రేలియా ఉంది, రెండో స్థానంలో నెదర్లాండ్స్ ఉంది. ఇంపార్టెంట్ పాయింట్ ఇది. 2023 డిసెంబర్లో భారత్, అమెరికా, తైవాన్లు హ్యాకింగ్ కట్టడికి ఒప్పందం కుదుర్చుకున్నాయి. హ్యాకింగ్ కట్టడికి భారతదేశం ఏ దేశాలతో ఒప్పందం కుదుర్చుకుందో 2023 డిసెంబర్లో అని అడుగుతాడు. అమెరికా, తైవాన్లతో. ఇంపార్టెంట్ పాయింట్. మహారాష్ట్రలోని ముంబైలో దుబాయ్ నుంచి వచ్చినటువంటి ఎమిరేట్స్ విమానం EK508 అనే విమానం ఢీకొని 48 ఫ్లెమింగో పక్షులు మృతి చెందడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఇటీవల కాలంలో ఏ విమానం గుద్దటం ద్వారా ముంబై విమానాశ్రయం దగ్గర ఎయిర్పోర్ట్ యొక్క పరిసర ప్రాంతాల్లో 40 ఫ్లెమింగో పక్షులు మృతి చెందడం జరిగింది అని అడుగుతాడు. దుబాయ్ దేశానికి చెందినటువంటి ఎమిరేట్స్ విమానం, దాని నెంబరు EK508. మదుపర్ల సంపద 5 లక్షల కోట్ల డాలర్లు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ BSE మరో చారిత్రాత్మక మైలురాయిల్ని సాధించడం జరిగింది. BSEలో నమోదైన అన్ని కంపెనీల మొత్తం విలువ, మార్కెట్ విలువ మొట్టమొదటిసారిగా 5 లక్షల కోట్ల డాలర్లకు చేరడం జరిగింది చరిత్రలోని. గుర్తుపెట్టుకోండి, ఇటీవల కాలంలో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ మార్కెట్ విలువ ఎన్ని లక్షల కోట్లకు చేరి చరిత్ర సృష్టించింది అని అడగచ్చు. 5 లక్షల కోట్ల డాలర్లు. ఇంపార్టెంట్ పాయింట్.
మద్రాసు ఐఐటిలో ఇళయరాజా సంగీత పరిశోధన కేంద్రం అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఇటీవల కాలంలో ఏఐఐటిలో ఇళయరాజా సంగీత పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు అని అడుగుతాడు. మద్రాసు ఐఐటి ఇంపార్టెంట్. ఐసీసీ అరెస్ట్ వారెంట్ల అభ్యర్థనకు ఫ్రాన్స్ మద్దతు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఇటీవల కాలంలో ఇజ్రాయిల్ హమాస్ దాడుల వలన చాలామంది చనిపోయారు, పిల్లలు, వృద్ధులు, పెద్దవాళ్ళు, మహిళలు చనిపోయారు అని చెప్పి ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు మీద ఆ దేశం యొక్క రక్షణ శాఖ మంత్రి గొలాంట్తో పాటు హమాస్ నేతలు యహ్యా సిన్వర్, మహమ్మద్ డైఫ్, ఇస్మాయిల్ హనియాలకు వీళ్ళ నలుగురి మీద అరెస్ట్ వారెంట్ జారీ చేయాలని చెప్పి ఐసీసీ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు యొక్క ప్రధాన ప్రాసిక్యూటరు కరీం ఖాన్ అనే వ్యక్తి కోర్టులోని ఐసీసీలోని ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో దావా వేయడం జరిగింది. ఈ దావాకి ఫ్రాన్స్ మద్దతు ఇవ్వడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఈ ప్రధాన ప్రాసిక్యూటర్ పేరు గుర్తుపెట్టుకోండి, కరీం ఖాన్. వీళ్ళందరి మీద అరెస్ట్ వారెంట్ జారీ చేయాలని చెప్పి ఐసీసీలో వారెంట్ జారీ చేయటం జరిగింది దావా. తబ్రిజ్లో రైసీ సంతాప యాత్ర అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఇబ్రహీం రైసీ ఇటీవల కాలంలో ఇరాన్ యొక్క అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవడం జరిగింది. అతనితో పాటు ఇరాన్ యొక్క విదేశాంగ మంత్రి కూడా చనిపోవడం జరిగింది. వాళ్ళ పేర్లు ఒకసారి చూడండి. ఇరాన్ యొక్క అధ్యక్షుడి పేరు ఇబ్రహీం రైసీ, విదేశాంగ మంత్రి పేరు హుస్సేన్ అమీర్ అబ్దుల్లాహియన్. వీళ్ళతో పాటు మరొక నలుగురు, మొత్తం ఇబ్రహీం రైసీతో పాటు మరొక 6 ఈ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవడం జరిగింది. ఈ హెలికాప్టరు పేరు ఏమిటంటే బెల్ 212. భారతదేశంలో 18వ లోక్సభకి ఎన్నికలు జరగబోతున్నాయి. మొత్తం 543 లోక్సభ స్థానాలకు గాను ప్రత్యక్షంగా ఎన్నికలు జరగబోతున్నాయి. కాబట్టి అన్ని రాష్ట్రాల లోక్సభ స్థానాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఏదో ఒక రాష్ట్రం ఇచ్చి లోక్సభ స్థానాలు ఎన్ని అని అడగచ్చు. కాబట్టి ఒకసారి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల యొక్క లోక్సభ స్థానాలను ఒకసారి గమనించండి. ప్రజెంట్ 18వ లోక్సభకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో ఉత్తరప్రదేశ్ యొక్క లోక్సభ స్థానాలు 80, మహారాష్ట్ర లోక్సభ స్థానాలు 48, పశ్చిమ బెంగాల్ 42, బీహార్ 40, తమిళనాడు 39, మధ్యప్రదేశ్ 29, కర్ణాటక 28, గుజరాత్ 26, ఆంధ్రప్రదేశ్ లోక్సభ స్థానాలు 25, రాజస్థాన్ 25, ఒడిశా 21, కేరళ 20, తెలంగాణ లోక్సభ స్థానాలు 17, అస్సాము 14, జార్ఖండ్ 14, పంజాబ్ యొక్క లోక్సభ స్థానాలు 13, ఛత్తీస్గఢ్ 11, హర్యానా 10, ఢిల్లీ లోక్సభ స్థానాలు 7, ఉత్తరాఖండ్ లోక్సభ స్థానాలు 5, జమ్మూ కాశ్మీర్ 5, హిమాచల్ ప్రదేశ్ 4, అరుణాచల్ ప్రదేశ్ 2 లోక్సభ స్థానాలు, గోవా యొక్క లోక్సభ స్థానాలు 2, మణిపూర్ 2, మేఘాలయ 2, త్రిపుర 2, దాద్రా నగర్ హవేలీ, రమణ్ దీప్కి 2 లోక్సభ స్థానాలు ఉన్నాయి. మిజోరాం లోక్సభ స్థానాలు 1, నాగాలాండ్ 1, సిక్కిం 1, అండమాన్ నికోబార్ దీవులు లోక్సభ స్థానాలు 1, చండీగఢ్ 1, లదాఖ్ 1, లక్షద్వీప్ 1, పుదుచ్చేరి యొక్క లోక్సభ స్థానాలు 1, మొత్తం 543 లోక్సభ స్థానాలు. ఇంపార్టెంట్, ఒకే ఒక లోక్సభ స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా 2 లోక్సభ స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రాలు, లోక్సభ స్థానాలను కూడా గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్తో పాటు సమానమైన లోక్సభ స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రం ఏది అని అడగచ్చు, రాజస్థాను. అదేవిధంగా 14 లోక్సభ స్థానాలు ఉన్నటువంటి 2 రాష్ట్రాల పేర్లు ఏమిటి అని అడుగుతాడు, అస్సాము, జార్ఖండ్. క్వశ్చన్ ఏ విధంగా అని అడగచ్చు, అత్యధిక లోక్సభ స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రం ఏది, అతి తక్కువ లోక్సభ స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రం ఏది, అత్యధిక లోక్సభ స్థానాలు ఉన్నటువంటి 2వ రాష్ట్రం, 3వ రాష్ట్రం, 4వ రాష్ట్రం, 5వ రాష్ట్రం కూడా అడగచ్చు. క్వశ్చన్ ఏ విధంగా ఉన్నా సరే ప్రతి రాష్ట్రం యొక్క లోక్సభ స్థానాలు మీ మైండ్లో గుర్తుండే ఈ క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా సరే ఆన్సర్ చేయగలరు. సరే గమనించండి. ఛాంపియన్ క్రీడల విషయానికి వస్తే ముఖ్యమైన పాయింట్స్. సాత్విక్ చిరాగ్ నెంబర్ 1 జోడీ అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. థాయిలాండ్ బ్యాడ్మింటన్ ఓపెన్ గెలిచినటువంటి సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ శెట్టి జంట మళ్ళీ బ్యాడ్మింటన్లో నెంబర్ 1 ర్యాంకును సాధించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఇటీవల కాలంలో భారతదేశానికి చెందినటువంటి ఏ డబుల్స్ జోడీ బ్యాడ్మింటన్లో నెంబర్ 1 స్థానాన్ని సాధించడం జరిగింది అని అడుగుతాడు. సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి. ఇంపార్టెంట్ పాయింట్. వాళ్ళ ఖాతాలో ఎన్ని పాయింట్లు ఉన్నాయని కూడా అడగచ్చు. థాయిలాండ్ టైటిల్ గెలిచాక 99,670 పాయింట్లతో సాత్విక్ జోడీ ప్రథమ స్థానంలో, నెంబర్ 1 స్థానంలో చేరటం జరిగింది. భారత రిలే జట్లకు రజతాలు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది.
ఆసియా అథ్లెటిక్ రిలే ఛాంపియన్షిప్ 2024 ఏ దేశంలో జరుగుతుందంటే బ్యాంకాక్లో జరుగుతుంది. ఇందులో 4x400 మీటర్ల రేసులో భారత జట్లు రజత పథకాలు సాధించాయి. వాళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఈ పేర్లను ఇచ్చి ఏ క్రీడకు సంబంధించిన క్రీడాకారులు అని అడగచ్చు. పూవమ్మ, ప్రాచీ చౌదరి, రూపల్ చౌదరి, విద్య రామ్రాజులతో కూడిన భారత జట్టు ఫైనల్లో 3 నిమిషాల 33.55 సెకండ్లలో రేసు పూర్తి చేసి 2వ స్థానంలో నిలిచింది. అదే పురుషుల్లోని 4x400 మీటర్ రిలేలో మహమ్మద్ అనాస్, సంతోష్ కుమారు, మిజో, రాజీవ్ అరోకియాలతో కూడిన బృందం 3 నిమిషాల 5.76 సెకండ్లలో లక్ష్యాన్ని పూర్తి చేసి 2వ స్థానంలో ఉంది. లేడీస్, బాయ్స్ జట్లు పేర్లు గుర్తుపెట్టుకోండి. సుమిత్దే స్వర్ణం అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. మరియప్పన్ ఏక్తాలకు పసిడి ప్రపంచ పారా అథ్లెటిక్స్ 2024 ఎక్కడ జరుగుతుందంటే జపాన్లో జరుగుతున్నాయి. ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్లు జోరు కొనసాగుతోంది. ఒకే రోజు 3 స్వర్ణాలు మనకు సొంతమయ్యాయి. డిపెండింగ్ ఛాంపియన్ సుమిత్ F64 జావెలిన్ త్రోలో పసిడి పథకాన్ని నిలబెట్టుకున్నాడు. అతడు ఎంత దూరం విసిరాడు అంటే 69.50 మీటర్లు విసిరి అగ్రస్థానంలో నిలవడం జరిగింది. మరో అథ్లెట్ సందీప్ 60.41 మీటర్లలో విసిరి కాంస్య పథకాన్ని నెగ్గడం జరిగింది. మరోవైపు టోక్యో పారాలింపిక్స్ రజత విజేత తంగవేలు మరియప్పన్ సత్తా చాటాడు. T63 హై జంప్లో అతడు 1.88 మీటర్ల దూరం ఎగిరి స్వర్ణం సాధించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఎవరెవరు ఏ క్రీడల్లో క్రీడాకారులు అని అడుగుతాడు. తొంగవేలు మరియప్పనమ్మో హై జంప్ క్రీడాకారుడు అథ్లెటిక్స్లోని, సుమిత్, సందీప్ జావెలిన్ త్రో క్రీడాకారులు అథ్లెటిక్స్లోనే. గుర్తుపెట్టుకోండి, ఏ క్రీడకు సంబంధించిన క్రీడాకారులు కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. 2024 పురుషుల IPL క్రికెట్లో IPL జరుగుతుంది. ఇందులో ప్లే ఆఫ్కి వెళ్ళినటువంటి 4 టీంలో మొట్టమొదటిసారిగా ఫైనల్కి చేరిన జట్టుగా కోల్కతా నైట్ రైడర్స్ స్థానం సంపాదించింది. ప్లే ఆఫ్లో మొదటి భాగంలో కోల్కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ 2 టీంల మధ్య మొదటి ప్లే ఆఫ్ మ్యాచ్ జరిగింది. ఇందులో సన్ రైజర్స్ హైదరాబాద్ టీం మీద కోల్కతా నైట్ రైడర్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించడం జరిగింది. హైదరాబాద్ నిర్దేశించినటువంటి 159 పరుగులు లక్ష్యాన్ని 13 ఓవర్ల 4 బాళ్ళ తేడాతోనే విజయం సాధించడం జరిగింది.